ఒక 3 హెచ్చరికలు లోతు కుటుంబాన్ని గురించి దేవుని యొక్క దూతలు తెలియజేసినటువంటి మాటలు. ఫస్ట్ నెంబర్ 1, ఈ దోష శిక్షలో మీరు నశించిపోకుండా, అగ్ని గంధకాలు మీ పైన కురవకుండా, ప్రమాదకరమైన పరిస్థితి నుండి మీ ప్రాణాన్ని దక్కించుకోవాలంటే చేయవలసిన పని ఏంటంటే, 1, పారిపోవుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏం కావాలంటండి? పారిపోవాలి. పారిపోవడం అంటే లోకంలో చేతగానే వాళ్ళని కాదండి. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత మనం చేయవలసిన మొదటి భాగం ఇది. చూడండి, బైబిల్లో మనం ఆలోచన చేద్దాం. 49వ దావీదు కీర్తన 7 నుండి 9 వచనాలు కనుక మనం చదువుతున్నప్పుడు ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడు? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. బిగ్గరగా చప్పలు కొడదామా? దేవుని నామానికి మహిమ కలుగుతుంది. చాలా చక్కని మాట అండి. మనుషుని యొక్క ప్రాణాన్ని గురించి దేవుడి రాత్రి కాల సమయంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. ఎవడైనా తన సహోదరుని విమోచించాలంటే వారి ప్రాణమే సరిపోదట, కానీ నిజముగా ఆ ప్రాణ విమోచన ధనం అనేది ఎవరు కూడా ఆ మూల్యాన్ని ఎవరు చెల్లించరు. అంత ప్రాణం యొక్క విలువ. ప్రాణాన్ని కనుక దక్కించుకున్నట్లయితే సర్వ ప్రపంచానంతా కూడా ఒక్కసారి మనం గెలిచినట్లే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సర్వ ప్రపంచం, ఎన్ని దేశాలు, ఎంతమంది ప్రజలు, ఎన్ని రాష్ట్రాలు, ఎంతమంది రకరకాల ప్రజలు, ఎంత ధనము ఈ లోకమంతా కూడా సంపాదించుకున్నప్పటికీ కూడా అంతకంటే కూడా విలువైంది, అమూల్యమైంది మనిషి యొక్క ప్రాణం అండి. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు లూకా సువార్త 9వ అధ్యాయంలో 24-25 వచనాలు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఏమన్నా ప్రయోజనం ఉందా? లోకంలో ఈ రోజులలో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ఆస్తిపరులు, కోటీశ్వరులు, ఎండి బంగారం ఉన్నటువంటి వారు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు నిజముగా ఎంతోమంది లోకములో ఉన్న ధనాన్ని సంపాదించుకోవాలని, లోకములో కోటీశ్వరులకు కావాలని, లేకపోతే బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవాలని చెప్పి, లేకపోతే ఎండి బంగారాలు సంపాదించుకోవాలని ఎంతో ఆస్తిని సమకూర్చుకునే వారు ఉన్నారు. కానీ బైబిల్ ఏం తెలియజేస్తూ ఉందంటే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమీ ప్రయోజనం? బైబిల్లో చాలా మంది ధనవంతులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. వారు ఎక్కువగా ప్రభు చెబుతున్నటువంటి మాటలు విన్నారు, కానీ వారి ధనాన్ని పేదలకు ఇచ్చి మీరు వచ్చిన వెంబడించమంటే వారు యేసయ్య మాట వెళ్ళలేదండి. అంటే అర్థం ఏంటి? దానికి ఉద్దేశం ఏంటి? ప్రభు మాట ఏంటంటే వారు అనుకుంటున్నారు మా ప్రాణం కంటే కూడా మాకు ధనమే విలువైందని. అందుకని ప్రభు యొక్క మాటకి వారు సరైనటువంటి జవాబు ఇవ్వలేదు, కానీ ముఖాన్ని చిన్నబుచ్చుకొని ప్రభువు దగ్గర నుండి వారు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, లోకములో దేన్ని మనం విలువగా ఎంచుతున్నాము ఈ రోజునంటే, లోకములో ఉన్న ప్రతి ఆస్తి పాస్తులు, అంతస్తులు, కోట్లు, వెండి బంగారాలని విలువైనగా ఎంచుతున్నాం. కానీ మన జీవితంలో మన ప్రాణం పోయిన తర్వాత ఏం జరుగుతుందని ఒక ఆలోచన మాత్రం మనుషులకు ఈ రోజున సరైనటువంటి అవగాహన లేదు అని తెలియజేయబడుతుంది బైబిల్ ద్వారా. కనుక మంచి మాటను మనం గమనిస్తున్నాం. ఇక్కడ నీ ప్రాణం చాలా విలువైంది, ఆ ప్రాణాన్ని కోల్పోవద్దు. ఆ ప్రాణం నువ్వు దక్కించుకోవాలంటే ఏం చేయాలి? పారిపోమన్నాడు. చూడండి, బైబిల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదువుకుందాం. పారిపోవాల్సింది ఏ స్థితిలో మనం పారిపోవాలి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. జారత్వానికి దూరముగా పారిపోండి. ఎట్లా చెప్పండి? ఒకసారి మీ నోటితో చెప్పండి. ఎట్లా పారిపోవాలంట? చదువులు ఎక్కువైనాయి, కానీ మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క ఆలోచనలు, వారి చేతులను సెల్ ఫోన్స్ అన్ని కూడా చాలా ప్రమాదకరమైన స్థాయిలోకి ఈ రోజున దారితీస్తున్నాయి. ఎవరొస్తున్న బిడ్డలారా గమనించండి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి, లోక సంబంధమైన ప్రవర్తన కలిగి, శరీర సంబంధమైనటువంటి కార్యాల గురించి ఆలోచిస్తూ జారత్వం అనేటటువంటి పాపంలోకి దిగజారి వెళ్ళిపోతా ఉన్నారు.
ఒకానొక సమయంలో యోసేపు అనబడుతున్న ఒక యవనస్తుడు పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, అంత గొప్ప ధనవంతురాలన్నప్పుడు కూడా తన జీవితంలో ఒక ఆశను చూపెడతా ఉంది. యోసేపుకి జారత్వం విషయమై ఒక దారి చూపెట్టింది. కానీ యోసేపు ఆ జారత్వం నుండి దూరముగా పారిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పలు కొడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జారత్వానికి ఎలా పారిపోవాలట? మామూలు చెప్పాకట, దూరంగానే చెప్పండి. బైబిల్ అట్లా ఉంది, దూరముగా ఉంది. దూరంగా అట్లేదు, దూరముగా పారిపోండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత జారత్వానికి మనుషులు దూరముగా ఉంటారో, విద్యార్థులు దూరంగా ఉంటారో, విశ్వాసులు దూరముగా ఉంటారో, దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితాలు, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. చాలా పవిత్రతని కాపాడుకోవాలి. ఈ చివరి దినాలు చాలా పవిత్రతని కాపాడుకోవాలి. చూపులు, తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన, నడక, ఉద్దేశాలు అన్నీ కూడా ఈ రోజున జారత్వ వైపునకు మనుషుల యొక్క జీవితాలు దారి తీస్తూ ఉన్నాయి. కానీ యోసేపు తన ప్రవర్తనలో జారత్వానికి దూరముగా పారిపోయాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందువలన ప్రభు అతన్ని ఐగుప్తు దేశం అంతటి మీద గొప్ప భవిష్యత్తు అనుగ్రహించి, ఒక ఉన్నతమైన అధికారం ఇచ్చి, ఉన్నతమైన పదవులు ఇచ్చి, ఉన్నతమైన స్థితినిచ్చి, ఉన్నతమైన స్థానంలో ఇతరులకి, దేశానికి బద్దం పంచిపెట్టేటటువంటి ఒక ఉన్నత అధికారిగా దేవుడు చేశాడు. దేవుని నామానికి స్తోత్రం. యోసేపు జీవితం ఏంటంటే జారత్వానికి దూరముగా పారిపోయిన కారణం వలననే అతని ఉన్నతమైన భవిష్యత్తును ప్రభు అనుగ్రహించారు. బిగ్గరగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. అదనమాట. నాకు మంచి భవిష్యత్తు కావాలి అనుకున్నారనుకోండి యవనస్తులు, సహోదరుడా నీకు మంచి భవిష్యత్తు కావాలంటే, సహోదరి నీకు మంచి భవిష్యత్తు కావాలంటే, నీ కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే, నీ వ్యక్తిగత జీవితం బాగుపడాలంటే, నీ జీవితంలో నీవు జారత్వానికి దూరంగా పారిపోతూ నీ పవిత్రతను నీవు కాపాడుకున్నప్పుడు మాత్రమే ఇది నీకు సాధ్యమవుతుంది. ఒక ఉన్నతమైన భవిష్యత్తును కలిగిన కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉంటావని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ రోజున మనం చూస్తున్నాం, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వ్యభిచారములోను, జారత్వములోను, దుష్ట సాంగత్యములోను, అపవిత్రమైన కార్యాల్లోనూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారే. కానీ అక్కడి నుండి బయటికి రావడానికి చాలా తిప్పలు పడ్డాడు లోతు గారు. చాలా తిప్పలు పడింది లోతు భార్య. చాలా తిప్పలు పడ్డారు యవనస్తులైన లోతు యొక్క బిడ్డలు. ఆ ప్రాంతాలను బయటికి లాక్కొస్తామంటే, లేదండి మేము రావండి, మాకు ఇష్టం లేదు బయటికి రావడం అన్నట్టుగా వారు కొంచెం బలవంతంగా వచ్చారంటే దాని అర్థం ఏంటి? మేము ఇప్పుడు రాలేమండి, మా వల్ల కాదు. అలాగే లోతు బిడ్డలు కూడా పెళ్లి సంబంధాలు చూశారు. వాళ్ళ దగ్గరకు వాళ్ళు కూడా అడిగాయా, ఈ ఊరి మీదకి చాలా భయంకర శిక్ష రాబోతా ఉంది, అగ్ని గంధకాలు కురబోతున్నాయి, ఇది అగ్గిపోయి బుగ్గైపోయి చివరికి బూడిదైపోయి మాడి మసి అయిపోతుంటే, అయినా కూడా వాళ్ళు మాత్రానికి మేము రావండి, మాకు అక్కర్లేదు, మేము ఇక్కడే ఉంటాం, చస్తాంలే అన్నట్టుగా. చాలా మందికి ప్రమాదం ఉందయ్యా ఈ ఊరు కంటే, ఉంటే ఉన్నాయండి, ఏమవుతుంది ఇలా అనుకొని ప్రమాదాన్ని తప్పించుకునేటువంటి వారు చాలామంది మరణించిన సంఖ్యలు ఈ రోజున ఉన్నారు. ప్రతిరోజు మన ఊర్లో నేను బయలుదేరి చూస్తున్నప్పుడల్లా కూడా యవనస్తుల ఫోటోలే కనపడుతున్నాయి. సరే, కనపడే ఫోటోలు వాల్ పోస్టులా కనపడదు, బాగుండేది. ఎక్కడ చూసినా కూడా శ్రద్ధాంజలి. ఎవరు? యవనస్తులు. గమనించండి, ఆలోచన చేస్తున్నప్పుడు యోసేపు యొక్క జీవితంలో జారత్వానికి దూరముగా పారిపోయాడు. ఒక ఉన్నతమైన భవిష్యత్తుని కలిగి ఉన్నాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, పవిత్రతను కలిగినటువంటి వ్యక్తిగా, ప్రార్థనాపరుడుగా దేవుడు తనకు తోడై ఉన్నటువంటి విధానం కూడా మనకి 39 అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఏదైనా పరిస్థితుల ప్రభావం వలన నీవు ఇలాంటి భయంకర జారత్వాలు కనుక ఉన్నట్లయితే, ఏ ఒక్కరైనా దయచేసి మీరందరూ కూడా ఆ స్థితి నుండి పారిపోవుదురు గాక. పారిపోతారు, అక్కడ ఉంటారా? లోతు యొక్క కుటుంబానికి ఇచ్చిన మొదటి హెచ్చరిక ఏంటో తెలుసా? మీరు పారిపోండి. ఎక్కడి నుండి? జారత్వములో, వ్యభిచారములో ఉన్నటువంటి ప్రాంతం నుండి మీరు పారిపోండి. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క బిడ్డలు అపవిత్రమైన స్థలముల్లో ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డలు అపవిత్రమైన కార్యాలు జరుగుతున్న స్థలములు ఉండటం ప్రభు చిత్తము కాదు, ప్రభు చిత్తం కాదండి. అందుకనే దూరంగా పారిపోవాలి.
ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.